హై హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురు. మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా అన్ని రకాల పంటల్లో ప్రధాన పంటలతో పాటు కూరగాయల పంటల్లో కూడా మనకు ప్రధానంగా కామన్గా వచ్చే సమస్య ఏంటంటే పురుగు సమస్య అండి. సో అది ఎలాంటి పురుగు అయినా కావచ్చు, కానీ అన్ని రకాల పంటల్లో మనకు ఈ పురుగు సమస్య డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఈ పురుగు సమస్య డ్యామేజ్ వల్ల ఏంటంటే మనకు మొక్క ఎదుగుదలలో మార్పు అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కల్ని డ్యామేజ్ చేయడం ద్వారా మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ని కూడా దెబ్బతీస్తుంది. సో మొక్క ఎదుగుదలలో కూడా మనం మార్పు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి ఈ పురుగు సమస్యలను సమర్థవంతంగా నివారించుకోవడానికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము. సో ఏ పురుగైనా సరే ఒకటే మందుతోటి పూర్తిగా 100% కంట్రోల్ చేయడానికి మనం ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న రైతు మిత్రులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు మేజ్ అండి, మొక్కజొన్న. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు మొక్కజొన్న అదేవిధంగా కాటన్, పత్తి, ఈ రెండు అయితే ప్రధానంగా ఉన్నాయి. మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే పత్తిలో వచ్చేసి మనకు గులాబీ రంగు పురుగు అయితే రావడం జరుగుతుంది. సో మనకు దీన్ని ఫ్లవరింగ్ టైంలో అయితే స్ప్రే చేసుకోవాలి. సో ఎందుకంటే మనకు ఫ్లవరింగ్ టైంలోనే ఇది ఈ గులాబీ రంగు పురుగు వచ్చేసి పూతల్లో చేరి ఏంటంటే అది తర్వాత కాయలో వచ్చే అవకాశం ఉంటుంది. మనకు పూత టైంలోనే దీన్ని స్ప్రే చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాయ అనేది డ్యామేజ్ చేయకుండా మనకు ముందే ఈ ఫ్లవరింగ్ టైంలో అయితే స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మేజ్ అండి, ప్రధానంగా వచ్చేసి మనకు మొక్కజొన్న. సో మొక్కజొన్నలో కూడా మనకు స్టార్టింగ్ నుంచి పురుగు సమస్య అయితే ఉంటుంది. సో మనకు శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, సో ఎలాంటి పురుగు అయినా సరే మనకు మొక్కజొన్నలో వచ్చే ఎలాంటి పురుగు అయినా సరే ఒకటే స్ప్రేతో వాటి యొక్క పూర్తి దశను, గుడ్ల దశతో సహా పూర్తి దశను నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకు స్టార్టింగ్ నుంచి మనకు మేజ్లో మొక్కజొన్నలో వచ్చేసి మనకు పురుగు నివారణతో పాటు మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి. సో మనకు ఈ అన్ని రకాల పురుగు నివారణకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రిసైన్ కంపెనీ టిల్లేజ్ ఆర్గానిక్స్ వారిది టర్మినేటర్ 5G అండి. సో దీన్ని ఎకరానికి వచ్చేసి ఒక పావు లీటర్ అయితే స్ప్రే చేసుకోవాలి. 250 ml అయితే ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఒక 100 నుంచి 120 లీటర్ల లోపు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి. సో ఆ విధంగా స్ప్రే చేసుకున్న అయితే మనకు దాదాపు ఒక 10 నుంచి 15-20 రోజుల వరకు ఎలాంటి పురుగు అనేది మన పంట మీద కనిపించకుండా అయితే అంత బాగా అయితే కంట్రోల్ చేస్తుంది. సో మనకు మొక్కజొన్నలో వచ్చేసి ఏంటంటే మనకు ఎక్కడ దాగున్నా కానీ మొక్క యొక్క అన్ని భాగాలకు ఈ మందు అనేది స్ప్రెడ్డింగ్ అవి మొక్క యొక్క అన్ని భాగాలకు చేరుకొని మనకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించడానికి ఈ టిల్లేజ్ ఆర్గానిక్ వారిది టర్మినేటర్ 5G అనేది సమర్థవంతంగా పనిచేస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. పంట ఏదైనా సరే సో మందు మాత్రం ఒకటే అండి. సో అన్ని రకాల పురుగులను 100 to 100% సమర్థవంతంగా నివారించడానికి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది టర్మినేటర్ 5G అండి, మనకు అగ్రిసైన్ కంపెనీ వారిది. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మేజ్లో చాలామంది రైతులు స్ప్రే చేశారు. సో మేజ్లో కానివ్వండి, అదేవిధంగా కాటన్లో కానీ, అదేవిధంగా వంకాయ పంటలో కూడా చాలామంది రైతులు స్ప్రే చేశారు. మంచి రిజల్ట్ అయితే ఉంది. పురుగు ఎంత లద్దె పురుగు అయినా సరే ఒకటే స్ప్రే తోటి సమర్థవంతంగా నివారిస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకు పురుగు నివారణతో పాటు మనకు మొక్క మంచి గ్రోత్ రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. మొక్కజొన్నలో అన్ని రకాల పురుగు నివారణతో పాటు మనకి మంచి గ్రోతింగ్ రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనకు అన్ని రకాల కూరగాయ పంటలు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. మంచి గ్రోతింగ్తో పాటు అన్ని రకాల పురుగు సమస్యలను సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వరి పంటలో కూడా చాలా మంది రైతులు స్ప్రే చేస్తున్నారు. సో మనకు మొగ్గి పురుగు సమస్య వస్తూ ఉంటుంది. సో మొగ్గి పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో పంట ఏదైనా సరే పురుగు నివారణకి మాత్రం టర్మినేటర్ 5G దీనికి మించిన మందే లేదు. సో అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.